అందరికీ నమస్తే అండి. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చాలా రోజుల నుంచి అనుకున్నాము కాశీ వెళ్ళాలని, కానీ అది వీలు కాలేదు. మా అక్క వాళ్ళు వెళ్ళారు. సో అక్కడి నుంచి అన్నీ కొంతమేరకైతే వీడియోస్ పెట్టగలిగారు. ట్రైన్ బుక్ చేసుకుందాం అనుకున్నాం, మనీ దొరకలేదు, అందుకే ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళారు. కుదిరినంటే మేము కూడా వెళ్ళే వాళ్ళం అనుకోండి, కానీ మాకు ప్రాప్తి లేదు. కాశీ వెళ్ళాలంటే ప్రాప్తం ఉండాలి కదా, మాకు ప్రాప్తం లేదు కాబట్టి మా సిస్టర్ వాళ్ళు వెళ్ళారు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడము, చాలా టెన్షన్ పడుతూనే వెళ్ళారు. కానీ ఎట్టకేళ్ళకేంటి, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినా కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేయగలిగారు. బెస్ట్. ఫస్ట్ అయితే భయపడుతూ వెళ్ళారు, ఎలా అని. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, మనకు తెలుగు తప్ప ఇంకొకటి రాదు కదా. సో కొంచెం భయపడుతూ ఉంటాం ఎవరైనా. కానీ ఫ్లైట్లో ఎక్కాక అసలు అనుభూతే వేరుగా ఉన్నది. క్లౌడ్స్ మధ్యలో జర్నీ చేస్తూ ఉంటే, ఆ ఫ్లైట్ కిందికి పైనకి అలా మూవ్ అవుతూ ఉంటే బాగా ఎక్స్పీరియన్స్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కూడా వాళ్ళు. కానీ బాగా ఎండలు కదా, కాశీకి వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ చూడండి ఎంత అందంగా ఉందో అసలు. బయట నుంచి విండో నుంచి వ్యూ చూస్తూ ఉంటే ఆ క్లౌడ్స్ అవన్నీ ఫుల్ ఎక్స్పీరియన్స్, మస్తు ఎంజాయ్ చేసినట్టు. ఎంజాయ్ మేము ఇప్పుడు చేస్తామో తెలీదు, చూడాలి మరి. ఆ దేవుడు ఆజ్ఞ ఎప్పుడు ఇస్తాడో ఏంటో మేము వెళ్ళడానికి. కానీ మీరు కూడా ఇన్ కేస్ ఆఫ్ ఇలా కాశీ వెళ్ళి ఉంటే అక్కడ ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారో మాతో షేర్ చేసుకోవచ్చు. అసలు విండో పక్కల మనకి ప్లేస్ దొరకడమే అసలు గ్రేట్ కదా. అసలు చూడండి ఎంత బాగుందో అసలు. ఆ క్లౌడ్స్ చూడండి ఎలా వస్తుంది. కిందికి చూస్తే ఏంటో అన్నీ చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. భలే ఉంది కదా. మేము ఎప్పుడు ఎక్కుతామేమో ఫ్లైట్. అసలు చూడు, వావ్ ఎంత బాగుందో అసలు. సూపర్ కదండి. చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు వీళ్ళు. అదృష్టం ఉండాలి ఏదైనా అనుభవించడానికి. పెట్టి పుట్టాలి అని అంటారు కదా, కొందరికి అలా వస్తుంటుంది అదృష్టం. కాశీలో దిగంగానే హోటల్స్ కానీ మనకి అట్లా ఏమి టక్కున దొరకవండి, చాలా కష్టము. కానీ
చాలా కష్టపడితేనే దొరికింది ఏదో ఒకటి అని అడ్జస్ట్ అవ్వడము. ఆ తర్వాత గంగాకెళ్ళి స్నానాలు చేసేసుకొని గంగానేనా కాళీఘాట్ దగ్గర స్నానం చేసేసుకొని ఆ తర్వాత వెళ్ళాము. ఇలా ఒక్కోటి అన్నీ చూస్తూ ఉంటే, అంటే నేను అన్ని వీడియోస్ అయితే నేను పెట్టలేకపోయాను. కొన్ని వీడియోస్ వచ్చినట్టుగా గ్యాదర్ చేసి పెట్టాను. కానీ అక్కడ అసలు చూడడానికి కన్నులు సరిపోవు, అంత బాగుంటుంది అక్కడ. అసలు మనం కాశీలోనే ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నాం అనేది కూడా మనం మర్చిపోయి అంత లీనమైపోతాము. చూడండి ఎంత బాగుందో అసలు అక్కడంతా ఎలా ఉన్నదో. ఇదంతా శ్రీకృష్ణుని గురించి ఉంది అక్కడ. కృష్ణుడు, విష్ణువు, కృష్ణ అవతారం అవన్నీ చూడండి అసలు ఎంత బొమ్మల రూపంలో మూమెంట్ అవుతూ ఉన్నాయి అవి. అంటే అక్కడ ప్రతి దాని గురించి వివరంగా రాసిపెట్టి ఉంటారు. వీడియో రూపం కూడా ఉంటుంది. అట్లాగే మనకి అనౌన్స్మెంట్ కూడా చెప్తున్నట్టు టీవీలో స్క్రోల్ అవుతూ ఉంటుంది. అంటే వాటి గురించి అసలు ఏంటిది అనేది చెప్తూ ఉంటారు. మనకి హిందీ రాదు కాబట్టి ఊరికే చూసి నవ్వుకోవడం అంతే. బాగా హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే మంచి గైడెన్స్ నిన్న పెట్టుకున్నామంటే మనకి క్లియర్గా చెప్తారు. మాకు గైడెన్స్ని అట్లా ఏం పెట్టుకోలేదు కాబట్టి అలా నడిచిపోయింది కథ. అసలు మీరాబాయి ఆమె ఏం చేస్తుంది? కృష్ణ భక్తురాలు.